హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం అలాట్‌మెంట్ డీటెయిల్స్ అంటే ఈ యొక్క ఫార్మసీ కానివ్వండి, ఫార్మడీ లేకపోతే ఇతర అన్ని కోర్సులకు సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అదే విధంగా సీట్ అలాట్‌మెంట్‌ని ఏ రోజు, ఏ టైంకి రిలీజ్ చేస్తారని చెప్పేసి మాట్లాడుకుందాం. సో, ఎవరైతే ఫార్మసీ ఇంకా ఫార్మడీ కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేస్తూ ఏవైతే మొత్తం అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఫార్మసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానెల్‌లో రావడం జరుగుతుంది. సో, అయితే ఇక్కడ మనకి ఎప్పుడు ఈ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేస్తారంటే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మెన్షన్ చేశారు. 11th అంటే డిసెంబర్ 11థ్ అయితే మాత్రం మనకి ఈ సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ చేస్తారండి. రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! వెబ్ ఆప్షన్స్ అని చెప్పి అయితే వచ్చింది కదా! సో, దాని కిందనైతే మాత్రం మీకు సీట్ అలాట్‌మెంట్ అని చెప్పేసైతే వస్తుంది. సో, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ మీకు అలాట్‌మెంట్ డీటెయిల్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తున్నాను ఒకసారి. సో, అది ఎంపీసీ వాళ్ళకనమాట. సేమ్ అదే విధంగా బైపీసీ వాళ్ళకి కూడా ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేసుకోవడానికి టైమ్స్ అయితే ఇస్తారండి. సో, ఆ టైంలో అయితే మీరు అంటే రిలీజ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా! మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఆప్షన్ అయితే వస్తుందండి. సో, ఆహ్, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగి సబ్మిట్ అయితే వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకొచ్చిన కాలేజ్ చూపిస్తుంది. ఆ తర్వాత ఐ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారండి. క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పీడీఎఫ్ అయితే మీకు డౌన్‌లోడ్ అయితే అవుతుంది. మీ యొక్క ఫీజ్ రింబర్స్‌మెంట్ ఫీజ్ ఎంత పడుతుంది? మీకు ఏ కాస్ట్ కేటగరీలో సీట్ వచ్చింది? సో, మీకు ఏ కాలేజ్‌లో వచ్చింది? ఏ కోర్స్‌లో వచ్చిందని చెప్పేసి ఆ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో అయితే కంప్లీట్‌గా అయితే ఉంటుంది. మరి ఈ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 11/12 అంటే డిసెంబర్ 11న 6 పీఎం ఓకే. 6 పీఎం తర్వాత రిలీజ్ చేస్తారు. మాక్సిమం 6 పీఎంకే మీకు రిలీజ్ చేసేయవచ్చు. లేకపోతే ఒక 7, 8కి ఆ టైం కల్లా ఒక 2, 3 అవర్స్ అనేది టైం తీసుకొని రిలీజ్ చేయొచ్చు. అది వెబ్‌సైట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఎంత వెబ్‌సైట్ మెయింటైన్స్ చేశారని చెప్పేసి. బట్ ఏంటంటే సాయంత్రం 6 పీఎం కల్లా కూడా 6 పీఎం తర్వాత మీకు వెబ్‌సైట్‌లో అయితే ఈ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. సో, ఓకేనా? సో, ఇలా మరిన్ని అప్డేట్స్ ఇంకా వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి రిప్లైస్ ఇస్తాను. ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం వచ్చి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు.